మసాలా ఏడున్నది ఉన్నదా? ఎవరైనా చూసారా మన వాళ్ళు? కర్ణపాలు చూసిండు, మన ఊరు గుండాపల్లి మొత్తం చూసేది. మన ఊర్లో మొసలి ఇన్సిడెంట్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. గీత పడ్డదా? అదే ఇప్పుడు నింగన చేనులాగా పడ్డదంట, మా చేనులాడ మీద పడ్డది. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి, సో గత కొన్ని రోజులుగా ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి. మా ఊరు వాగు కూడా ఫుల్ వచ్చేసింది. అండ్ మా ఊర్లో ఒక విషయం అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది. అదేంటంటే మా ఊరి వాగులోకి ముసలి వచ్చిందని, క్రొకడైల్ వచ్చిందని ఫుల్గా ఊరైతే లొల్లి ఉంది. అసలు ముసలి వచ్చిందా లేకపోతే ఎవరైనా ఎడిట్ చేసి పెడుతున్నారా అనేది ఈరోజు అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఫొటోస్ కూడా గ్రూప్స్లలో షేర్ అయిపోయినాయి అనమాట మా ఊరి వాగులో ఉన్నట్టు. అండ్ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈరోజు మనం వాగుకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేద్దాము. ఒకవేళ ఉన్నదనుకో మనం అటవీ అధికారులకు చెప్పేసి దాన్ని అయితే పట్టిద్దాము. ఒకవేళ ఫేక్ అయిందనుకో మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నామంటే, ఒకవేళ రియల్గానే ముసలి మన వాగులో ఉంటే అక్కడికి చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, మేకలు గాయడానికి వెళ్తూ ఉంటారు, సో వాటర్ తాగడానికి జంతువులను తీసుకెళ్తూ ఉంటారు. మనకి ఎక్కడైనా ఒకవేళ రియల్గానే ఉందనుకో అది ఎవరికైనా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. సో దానికోసం ఒక అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, చలో. మసాలా ఏడున్నది? ఉన్నదా? ఎవరైనా చూసిరా మనలో? ఎవరు? మేము పోయినప్పుడు లేకుండా ఫోర్లు పోయిరు, వాళ్ళు పోయిన, మేము వాళ్ళు ఒకటేసారి పోయినాం. ఈరోజు పొద్దుగా ఎప్పుడు మాకు మరి మేము పోయినాము తీసుకురానికి అనవలేదు మాకు. దా సో నేను ఒక్కనే వెళ్ళట్లేదు అనమాట, కొంచెం పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నా. అంటే పిల్లాడు ఒక్కడని కాదు, ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ముందు వీడియోస్లో చూపిస్తాం. చలో. ఐ థింక్ కోడి వెజ్ కాదురా బాబు, నాన్ వెజ్. వెజ్ అంటే ఆ గుడిలు ఉంటుంది, చచ్చిపోయిందంట పాపం. చేపలని పక్కన పడే బాతు, సింహం, పులి. ఇదే మన ఊరి వాగు అనమాట. మనకి ఇక్కడనే క్రొకడైల్ ఉందని ఫొటోస్ అయితే పంపించారు. చూస్తున్నారు కదా ఈ న్యూస్ వాట్సాప్ స్టేటస్లో, గ్రూప్లలో ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అట్లనే విలేజ్లలో కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మా విలేజ్లో అయితే ఫస్ట్ చచ్చిపోయినాక దాన్ని మనకు దొరకడే చచ్చిపోయింది దొరకాలా? దొరికితే చచ్చిపోయింది దొరకాలి. అప్పుడు మనం గుంజితే రాదు, నీ ట్రాక్టర్ తీసుకొచ్చాం. ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంటికి తీసుకుపోయి రాయి చెట్టు కలిపి గురితాడని చూసి అందరం ఎక్కించి మనమే చంపినామని చెప్పాలి. వాడతో ఆట, ముసలితో వేట, డేంజర్ వేట. వాటర్ ఫ్లో అయితే తగ్గింది నిన్నటికి ఈ రోజుకి. అండ్ మనకి క్రొకడైల్ ఉందని చెప్పేసి ఒక టాక్ వచ్చింది కదా, అది ఇగో ఇక్కడ ఈ బండి వెనకాల బండినట్లు ఫోటో అయితే వచ్చింది. నేను ఇప్పుడు కింద మీకు ఫోటో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా మన వెనకాలనే, మనకు వచ్చిన ఫోటో అయితే వెనకాలనే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనం రాగానే కనిపించదు కదా, సో ప్రజెంట్ అయితే కొంచెం సర్చ్ చేస్తున్నాము. అండ్ అటు సైడ్ కూడా వెళ్ళి సర్చ్ చేస్తాము, కొంచెం పొదలలో కూడా ఉందేమో. అండ్ మేము ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే, ఇప్పుడు మంచి ఎండ కొడుతుంది. మేబీ అది ఎక్కువ ఎండ కొట్టడం వల్ల బయటికి వచ్చి అంటే ఆహారం కోసం వెయిట్ చేస్తుంది కదా, దానికోసమని మేము ఎండ పొద్దు అయితే వచ్చినాము. మంచి ఎండ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 2 అవుతుంది. సో అటు సైడ్ అయితే వెళ్దాము. మనమైతే నేనైతే షూర్గా లేదు, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. బట్ ఏంటంటే ఉంటుందో ఉండదాన్నే కొన్న కన్ఫ్యూజన్, చిన్న కన్ఫ్యూజను. అసలు ఉంటుందా లేదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. అందుకే మేమైతే చూద్దామని వచ్చినాము. ఇది సర్కిల్ అయితే ఇంకా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ టైం ఎవరైనా ఇట్లనే ఫోటో పెట్టినప్పుడు నేనైతే అందరికి ఇన్ఫామ్ చేస్తాను అనమాట. ఒకవేళ ఎవరికైనా కనిపిస్తే ఫోటో కాకుండా వీడియో పెడితే మనకేంటంటే క్లారిటీ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ పొద్దు రేపు అంటే జనరేషన్ మొత్తం ఏఐ వల్ల ఈ ఫోటో ఎడిటింగ్ అది ఇది చేసేసి అయితే పెడుతున్నారు. సో దాన్ని మనం ఈరోజు బ్రేక్ చేసి
కన్ఫర్మేషన్కి అయితే వచ్చినాము. చలో ఇంకా అటు సైడ్ వెళ్ళేసి చూద్దాము. చలో చలో వెళ్ళారా పిల్లగా. మనకొచ్చిన ఫోటో అయితే ఆ గట్టుపై నుంచి నిలబడి అయితే తీసిరు. నేను అక్కడి నుంచి అయితే చూపిస్తాను ఒకసారి. ఈ ఫోటో వచ్చేసి ఈ వెనకాల ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ వాళ్ళు తీసి నాకైతే పంపించారు. అదేంటంటే ఇదే ప్లేస్లో ఇటు సైడ్ ఉన్నట్లు ఒకటైతే అదేంటంటే అలిగేటర్ ఫోటో అయితే ఉంది. సో దాన్ని అయితే అట్ లాస్ట్ నుంచి ఫోటో అయితే తీసిరు. మేబీ ఇది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నారు. అది ఏంటంటే గూగుల్ యాప్స్ ఏఐ ఫొటోస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనం కూడా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందామని అయితే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఒక ఫోటో వచ్చింది మనకి, అండ్ వెనకాల నీళ్ళలో ఒకటి ఉన్నట్టు ఒక ఫోటో వచ్చింది. నేను కింద ఫొటోస్ అయితే వేస్తాను చూడండి. అండ్ ప్రజెంట్ ఇక్కడైతే ఎలాంటి చప్పుడైతే లేదు. అండ్ మనం వచ్చేసి ఎండ కూడా ఫుల్ ఉంది, మధ్యాహ్నం టైంలోనే ఉన్నాము. మోస్ట్లీ ఇంకొద్దిసేపు ఇక్కడనే వెయిట్ చేద్దాం. అన్న అయితే కనుక్కుంటున్నాడు ఎవరైనా చూసిరా లేదా అని. ఒకసారి అందరికి కాల్ చేసి అయితే కనుక్కుంటున్నాడు. స్వామి అయితే రోజు ఆ పక్క ఊరు నుంచి ఊరికి వచ్చేసి వాళ్ళ పొలం అయితే చూసుకుంటాడు. స్వామిది పక్క ఊరు అనమాట. వాళ్ళ పొలం వచ్చేసి మా ఊర్లో ఉంటుంది. రోజు తిరుగుతుంటాడు. అందుకే స్వామిని అయితే ఒకసారి అడుగుదాం. ఎక్కువ నీళ్ళు ఉండదు, అది బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఇలా పడుతుంది. ఏనా బండల మీద ఉన్నా ఏదైనా ఒక దగ్గర ఇలా పడుతుంది. దానికి ఏమంటారు తినేసి కొద్దిసేపు మళ్ళీ నీళ్ళకి వస్తుంది, కానీ నిండా నీళ్ళలోనే ఉండదు. ఒడ్డుకే ఉంటుంది. అట్లా బయలు దారి మీద ఉన్నట్లు దారి మీద ఉన్నట్లా ఉంటుంది అది బయలుకు. మొన్న ఫోటో ఏంటంటే ఈడ చిన్న నీళ్ళు పడుతున్నాయి కదా, ఈ దారి మీద ఉన్నట్లు పెట్టిరు అనమాట. ఇప్పుడు అక్కడ ఏదో మల్లన్న దడిగా కదా, ఆడ లింగల వాళ్ళ అంతమ్మల శంకాడ ఆడైతే ఉంది. ఒకసారి మేము చూసాం, బండ మీద వండింది చూసాం. మీరు చూసిరా? అదే ఎండాల్లో, ఇప్పుడు కాదు మరి చూసింది ఎండాల్లో. ప్రభుతాత కూడా మేకల మేపని పోతాడు కదా, ఆయన కూడా చూసినా అనుండే. ఆయన కూడా చెప్పింది. నేను ఎందుకు ఈ వీడియో తీసుకొని వచ్చిన అంటే ఒకవేళ నిజంగా ఉన్నది అనుకో, ఇక్కడ నీళ్ళు ఇప్పుడు ఉండదు అట్లా బయళ్ళల్లా తిరుగుతుంది అది ఎక్కువ ఉంటే. నేను అందుకే ఎండ పొద్దు వచ్చిన, ఎందుకంటే ఎండకు జర మంచిగా వచ్చి వండుకుంటది కదా, బయలుకు వండుకుంటది. వాగు దగ్గర అయితే చూడడం అయిపోయింది. ఇక్కడ ఏం కనిపిస్తలేదు. అండ్ పొలం దగ్గర అది ఇట్లా వెళ్ళినట్టు మార్క్ అయితే పడ్డదంట. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. చలో అనుకున్నది వాన వచ్చారా పిల్లగా. ఆల్రెడీ అనుకుంటాను అప్పటి నుంచి ఉబ్బరిస్తుంది వాతావరణం. గీత పడ్డదా? అదే ఇప్పుడు నింగన చేనులాగా పడ్డదంట, మా చేనులాడ మీద పడ్డది. ఇప్పుడు ఉంటుందంట, వానకు పోయిందంట. గీత అయితే ఇదే, కాకపోతే నిన్న కూడా వాన ఫుల్గా పడ్డది, అది మొత్తం గూడుకపోయింది. ఇది అదే ఇగో చిన్న గీత ఉన్నది అక్కడ. అదే అదే కానీ అది వాన పడ్డది కదా, మొత్తం కనిపిస్తలేదు సరిగ్గా గీత. ఉందా? కొంచెం కాదురా, మొన్న ఆడికిడికుండి ఇట్లా మొత్తం ఇట్లా దిండు గీసినట్టు ఉండే, ఇట్లా అయితే వెళ్ళిపోయింది, వాన పడ్డది. గాయ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ మన చేనుల నుంచి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిందని మనకు సమాచారం వచ్చింది. అండ్ ఇక్కడ దాకా వచ్చినాము, కానీ మనకి రాత్రి వర్షం పడడం వల్ల ఇక్కడ అయితే ఏమి అంటే ఎగ్జాక్ట్ క్లియర్గా అయితే కనిపిస్తలేదు. మనం ఇంతకుముందు అన్నాన్ని కూడా అడిగినాము. సో పైన ఉన్నది ఇట్లా రాసుకుంటూ వెళ్ళిందని అయితే చెప్పిండు. ఇంకెవరెవరైతే చూసిరో వాళ్ళని అడిగేసి మనం అసలు ఉందా లేదా అంటే కన్ఫర్మేషన్ అని కాదు, కాకపోతే మనం చూసినంత వరకు మనకైతే కనిపిస్తలేదు ఇప్పుడైతే. అండ్ రిమైనింగ్ అయితే నెక్స్ట్ అయితే చూద్దాం. చలో, చెప్పులు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎవరి చెప్పులు బాగున్నారా?
నిజంగానే ఎవరెవరు చూసిరానా చూసుకోరా నెక్స్ట్ చాలా రోజు పడుతుంది పోదాంపా వానిది మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది దారా బుడ్డోడా కింద తీతామా ఎడ కింద ఇప్పటిదాకా వాన వస్తున్నది కదా తప్పుడు కదా సారీ షూట్ చేయనికే ఆల్మోస్ట్ ఒక గంట కూడా కాలేదు ఎంత ఎండు ఉండే ఇప్పుడు సడన్గా వాన స్టార్ట్ అయిపోయింది కెమెరా అంతా తడిచిపోయిన సిచ్యువేషన్ వచ్చేసింది పా చంద్రా చలో 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 మరి ఆఫ్టర్ షూట్ చూస్తున్నారా గైస్ వర్షం ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ కిందనే ఫుల్ ఎండ కొట్టినుండే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది 3:30 అవుతుంది మనం 2:40కి అట్లా వెళ్ళినాము సో ఇప్పుడు వితిన్ 40 minutesలో వర్షం అయితే చంపుతుంది సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు నమస్తే సైనింగ్ ఆఫ్ అని